అనేక మంది భక్తులు బైబిల్ని పాటించినందువల్లే వాళ్ళు ఏమయ్యారు? గొప్పగా దీవించబడ్డారండి. ఇస్సాకు ఎన్నంతలు ఆశ్రయించబడ్డాడు? ఇప్పుడు మరి ఇస్సాకు 100 అంతలు అంటే నువ్వు 1,00,000 పెడితే 1,00,00,000 రావాలా? అంతే కదా, 100 అంతలు. నువ్వు ఫలించాలి అంటే క్రమక్రమంగా ఇస్సాకును దేవుడు ఎలా దీవించాడో ఈరోజు మనం అలా దీవించబడాలంటే ఈ బైబిల్ని మనం పాటించాలి. ఇదొక్కటి మీరు చేయండి. ఈ లోకం వైపు, లోకంలో ఉన్నది అదా ఇదా ఇవి కాదు. బైబిల్ ఏం చెప్తుంది, నేను ఏం చేస్తున్నాను, నేను బైబిల్నే పాటిస్తాను. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఈ లోకంలో ఎలా ఉండాలో చెప్పే గ్రంథమే బైబిల్. ఇది లేకపోతే మనం దారి తప్పిపోయే వాళ్ళం, దారిని మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళం. ఇది మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది లేకపోతే, ఈ గ్రంథం ఇవ్వకపోతే మనం దేవుని తెలుసుకునే వాళ్ళం కాదు, కలుసుకునే వాళ్ళం కాదు. కనుక ఈ వాక్యము ఎలా ప్రేమించాలి? బైబిల్ చెప్తూ ఉంటుంది, ఇది వెండి బంగారముల కంటే కొంచెం తక్కువనో ఎక్కువనో చాలా విలువైందండి. ఏంటిది? వాక్యం. మనం అది నమ్మాలా, అవును కదా? వాక్యాన్ని అంతగా మనం ప్రేమించాలా, వాక్యం కోసం పరితపించాలా, చదవాలని, ధ్యానించాలని, నిమరవేయాలా. వాక్యంలో విలువైన వజ్రాలు లాంటి మాటలు పట్టుకోవాలండి. ఆ మాటే నిన్ను బ్రతికిస్తుంది, ఆ మాటే నిన్ను నడిపిస్తుంది, ఆ మాటే నిన్ను ఆదరిస్తుంది కూడా. రాత్రి చెప్పారు కదా కొంతమంది, నిజంగా వాక్యం ఆదరిస్తుందని. నేనేమంటానంటే, మీరు ఒంటరిగా ఉన్న బైబిల్ చదవండి, మీకు ఆనందాన్ని కలిగించేది వాక్యం అండి. మీరు ఫోన్ చూస్తుంటే గంట సేపలో డాటా అయిపోతుంది, ఫోన్ పక్కన పెట్టేస్తారు కానీ ఆ గంట సేపు హ్యాపీనెస్ ఉండిన తర్వాత మళ్ళీ అయ్యో నెట్ అయిపోయిందని బాధపడతారు. కానీ బైబిల్ మీరు చదివితే రెట్టింపు ఆనందాన్ని పొందుకుంటారు. మీకు ఎవరికైనా మేరీ జోన్స్ తెలుసా అండి? ఎంతమంది తెలుసు పేరు? చిన్న వయసులో ఉన్న పాప బైబిల్ కోసం పరితపించి పరుగులు తీసి ఎంతో రిస్క్ తీసుకొని కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని వెళ్ళి బైబిల్ కొనుక్కుందాం అనుకుందండి. ఈరోజు ఉన్న బైబిల్ చదవలేకపోతున్నారు మనోళ్ళు, కళ్ళ ముందున బైబిల్ పట్టుకోలేకపోతున్నారు, దేవుని ప్రేమించలేకపోతున్నారు. దేవుడు దీవించాలి అంటే, ఈ 2026లో ఆశీర్వదించబడాలి అంటే వినండి.